గిటేను గిటేను అది వాళ్ళు చేయలేరు చేయలేరు. నువ్వు నాటకాలు చేయకిడ, అర్థమైందా? నాటకాలా? నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా. నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దొరగొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి నీళ్ళు పెట్టిన ఉంగరం లేదు, ఉంగరం తీసుకొచ్చి పొద్దుగల ఆగాగు. నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ పిచ్చగుంట్లు ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు దానికి నువ్వు నన్ను ఒప్పుతావా? నువ్వు ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? ఇంట్లో ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? కట్టించి ఎక్కడికెళ్ళి వచ్చినావు? నీ ఎంటికల్ని రిపేర్ నువ్వు దొక్కి పడి మళ్ళా ఇంటికి రాని గాడులు ఎక్కడ దాని దగ్గర దాపు ఎక్కడ రాని ఉంగరం ఎత్తుకపోయినావు. బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయినావు. నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి? నువ్వు సాయిబాబా గుడికొని అడుక్కొని తీరు నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం నీ ఉంగరం ఏందా? ఉంగరం పోయిందా? పోయిందా? పోయింది, తీసుకొచ్చి రేపు సొరతా ఏంది? రేపు తడి బట్టల మీద అలా ఎర్రు ఏది ఎర్రు నేను దెబ్బ ఏమున్నదని అప్పు తొర్రదాందుకు ఏమన్నదని తొర్రదాందుకు ఎక్కడ దానివే నువ్వు? నా దగ్గర రాను మన రాపు కానివా? నువ్వు ఎక్కడ దాని పోసిన దీంట్లో దొరకొచ్చినావు. ఇప్పుడు ఉంగరం పోయింది, ఉంగరం తీసుకొచ్చి ఏమనుకున్నావు కానీ సొర్రవా? రేపు అలా ఎవరితో అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. నువ్వు సొర్రు అలా పోయింది, నా ఉంగరం పోయింది, నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు, నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద. నువ్వు ఎత్తుకపోయినావు, బరబ్బర్ ఎత్తుకపోయినావు. నువ్వు ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ ఎందుకు ఉండవైనావు ఉంగరము? నీకు ఏం హక్కు లేదు నా ఇంట్లో దొరకదందుకు. ఎట్లా మాట్లాడాలో కడుపు కాలేదు, నువ్వు చచ్చిపోని. నువ్వు ఎందుకు వస్తున్నావు నా ఇంటి ముంగడికి? నా ఇంటి ముంగడికి కసుకుంటా కసుకుంటా అది దోచేసుకుంటా. కొంచెమన్నా తెలుగు ఉన్నదా? కొంచెమన్నా గిటేను అది వాళ్ళు చేయలేరు చేయలేరు. నువ్వు నాటకాలు చేయకిడ, అర్థమైందా? నాటకాలా? నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా. నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దొరగొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి నీళ్ళు పెట్టిన ఉంగరం లేదు, ఉంగరం తీసుకొచ్చి పొద్దుగల ఆగాగు. నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ పిచ్చగుంట్లు ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు దానికి నువ్వు నన్ను ఒప్పుతావా? నువ్వు ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? ఇంట్లో ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? కట్టించి ఎక్కడికెళ్ళి వచ్చినావు? నీ ఎంటికల్ని రిపేర్ నువ్వు దొక్కి పడి మళ్ళా ఇంటికి రాని గాడులు ఎక్కడ దాని దగ్గర దాపు ఎక్కడ రాని ఉంగరం ఎత్తుకపోయినావు. బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయినావు. నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి? నువ్వు సాయిబాబా గుడికొని అడుక్కొని తీరు నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం నీ ఉంగరం ఏందా? ఉంగరం పోయిందా? పోయిందా? పోయింది, తీసుకొచ్చి రేపు సొరతా ఏంది? రేపు తడి బట్టల మీద అలా ఎర్రు ఏది ఎర్రు నేను దెబ్బ ఏమున్నదని అప్పు తొర్రదాందుకు ఏమన్నదని తొర్రదాందుకు ఎక్కడ దానివే నువ్వు? నా దగ్గర రాను మన రాపు కానివా? నువ్వు ఎక్కడ దాని పోసిన దీంట్లో దొరకొచ్చినావు. ఇప్పుడు ఉంగరం పోయింది, ఉంగరం తీసుకొచ్చి ఏమనుకున్నావు కానీ సొర్రవా? రేపు అలా ఎవరితో అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. నువ్వు సొర్రు అలా పోయింది, నా ఉంగరం పోయింది, నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు, నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద. నువ్వు ఎత్తుకపోయినావు, బరబ్బర్ ఎత్తుకపోయినావు.
నువ్వు ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ ఎందుకు ఉండవైనా ఉంగరము నీకు ఏం హక్కు లేదు నా ఇంట్లో దొరకదందుకు. ఎట్లా మాట్లాడాలో తెలియదా నీకు? నీకు అడుపు కాలేదు నువ్వు చచ్చిపోని. నువ్వు ఎందుకు వస్తలేవు నా ఇంటి ముంగటికి? నా ఇంటి ముంగటికి వస్తుంటా అందరు కట్టుకుంటా అది దోష కొంచెమన్నా తెలుగు ఉన్నదా? కొంచెమన్నా గిటేను అది వాళ్ళు చేయలేరు చేయలేరు. నువ్వు నాటకాలు చేయకిడ, అర్థమైందా? నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా. నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దొరకొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి నేను పెట్టిన ఉంగరం లేదు ఉంగరం తీసుకొచ్చి పొద్దుగల ఆగు. నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ పిచ్చగుంట్లు ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు దానికి నువ్వు నన్ను ఒప్పుతావా? నువ్వు ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? ఇంట్లో ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? కట్టించి ఎక్కడికెళ్ళి వచ్చినావు? నీ ఎంటుకల్ని రిపేర్ నిన్ను దొక్కి పడి ఇంటికి రా నీ గాడులు. ఎక్కడ దాని దగ్గర దాపు ఎక్కడ ఉంగరం ఎత్తుకపోయినావు? బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయినావు. నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి? నువ్వు సాయిబాబా గుడికని అడుక్కొని తీరా నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం నీ ఉంగరం ఏందా? ఉంగరం పోయిందా? పోయిందా? పోయింది తీసుకొచ్చి రేపు సొరతా ఏంది? రేపు తడి బట్టల మీద అలా ఎర్రు ఏది ఎర్రు నేను దెబ్బ ఏమున్నదని అప్పు తొర్రదాందుకు ఏమున్నదని తొర్రదాందుకు ఎక్కడ దానివే నువ్వు? నా దగ్గర రాను నా రాపు కానువా? నువ్వు ఎక్కడ దాని పోతున్నా తీసుకొచ్చి ఇంట్లో దొరకొచ్చినావు. ఇప్పుడు ఉంగరం పోయింది ఉంగరం తీసుకొచ్చి ఏమనుకున్నావు కానీ సొర్రవా రేపు అలా ఎవరితో అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. నువ్వు సొర్రు అలా పోయింది నా ఉంగరం పోయింది నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద. నువ్వు ఎత్తుకపోయినావు బరాబర్ ఎత్తుకపోయినావు. నువ్వు ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ ఎందుకు ఉండవైనావు ఉంగరము నీకు ఏం హక్కు లేదు నా ఇంట్లో దొరకదందుకు. ఎట్లా మాట్లాడాలో తెలియదా నీకు? నీకు అడుపు కాలేదు నువ్వు చచ్చిపోని. నువ్వు ఎందుకు వస్తలేవు నా ఇంటి ముంగటికి? నా ఇంటి ముంగటికి కట్టుకుంటా అందరు కట్టుకుంటా అది దోష కొంచెమన్నా తెలుగు ఉన్నదా? కొంచెమన్నా గిటేను అది వాళ్ళు చేయలేరు చేయలేరు. నువ్వు నాటకాలు చేయకిడ, అర్థమైందా? నువ్వు దాచిపెట్టుకుంది నువ్వు దాచిపెట్టుకొని బోకర్ నాటకాన్ని నేను తీస్తా. నువ్వు ఓలను అడ్డమైన వాళ్ళని తీసుకొచ్చి ఇంట్లో దొరకొట్టి ఉంగరం బెడ్రూమ్ లో పోతారా? బెడ్రూమ్ లో పోయి నేను పెట్టిన ఉంగరం లేదు ఉంగరం తీసుకొచ్చి పొద్దుగల ఆగు. నీ ఇల్లు అది బెడ్రూమ్ లోకి వేరంటే నీ పిచ్చగుంట్లు ఉంగరము ఎల్ల పెట్టుకొని ఏం నాటకాలు ఆడుతున్నావు? నీ రీల్స్ తీసుకొని ప్రపంచం చూపెట్టాడు దానికి నువ్వు నన్ను ఒప్పుతావా? నువ్వు ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? ఇంట్లో ఏం మొక్కం పెట్టుకొని వచ్చినావు? కట్టించి ఎక్కడికెళ్ళి వచ్చినావే నీ ఎంటుకల్ని రిపేర్ నిన్ను దొక్కి పడి ఇంటికి రా నీ గాడులు. ఎక్కడ దాని దగ్గర దాపు ఎక్కడ ఉంగరం ఎత్తుకపోయినావు? బెడ్రూమ్ లో వచ్చి ఉంగరం ఎత్తుకపోయినావు. నువ్వేమనుకున్నావు కానీ నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? నువ్వు ఉంగరం ఎట్లా ఎత్తుకపోయినావే? ఏం ముఖం పెట్టుకొని వస్తున్నావే నా ఇంటి ముందరికి? నువ్వు సాయిబాబా గుడికని అడుక్కొని తీరా నువ్వు నా ఇంటి ముందరికి ఎట్లా వస్తున్నావు? నీ ఉంగరం నీ ఉంగరం ఏందా? ఉంగరం పోయిందా? పోయిందా? పోయింది తీసుకొచ్చి రేపు సొరతా ఏంది? రేపు తడి బట్టల మీద అలా ఎర్రు ఏది ఎర్రు నేను దెబ్బ ఏమున్నదని అప్పు తొర్రదాందుకు ఏమున్నదని తొర్రదాందుకు ఎక్కడ దానివే నువ్వు? నా దగ్గర రాను నా రాపు కానువా? నువ్వు ఎక్కడ దాని పోతున్నా తీసుకొచ్చి ఇంట్లో దొరకొచ్చినావు. ఇప్పుడు ఉంగరం పోయింది ఉంగరం తీసుకొచ్చి
ఏమనుకున్నావు వాడు? సాయిబాబా కూడా సాయిబాబా పుట్టాడు, దొరికి పుట్టాడు, ఏమనుకున్నావు? ఆ? సొర్రవా రేపు అలా ఎవరితో అంటే నీకు 1,00,000 రూపాయలు ఇస్తా నేను. ఆ? నా ఊరు తెచ్చి నా రూపాయలు ఇస్తున్నాను. నువ్వు సొర్రు అలా పోయింది ఇగో నా ఉంగరం పోయింది, నా కోడలు ఎత్తుకపోయింది అని అలా సొర్రు, నీకు అప్పుడే 1,00,000 రూపాయలు ఇస్తా నీ మోక మీద. స్వస్థాలు వెతకపోయినావు, బరాబర్ ఎత్తుకపోయినావు. నువ్వు ఇంట్లోకి వచ్చి డైరెక్ట్ ఎందుకు ఉండవు ఉంగరము? నీకు ఏం హక్కు లేదు నా ఇంట్లో దొరకదందుకు. ఎట్లా మాట్లాడాలో తెలియదా నీకు? నీ కడుపు కాలేదు, నువ్వు చచ్చిపోని. నువ్వు ఎందుకు వస్తలేవు నా ఇంటి ముంగటికి? నా ఇంటి ముంగటికి వస్తుంటా, అందరు వస్తుంటా ఉంటే అది దోచేసుకుంటా పోతున్నావా? కొంచెమన్నా తెలివి ఉన్నదా? కొంచెమన్నా